military might is the best way to increase security and war is good way. మేడం చిన్నగా అనిపిస్తుంది మేడం. నీ ప్రాబ్లం ఉంటుంది, నా వాయిస్ గట్టిగా పెద్దగానే ఉంది. నీ ప్రాబ్లం ఉంటుంది చూడండి. అది మీరు కాల్ చేయండి మీ ఫ్రెండ్స్, తొందరగా కాల్ చేయండి. లేదు నీ సౌండ్ పెట్టుకో, పెద్దగా సౌండ్ ఎక్కువనండి. మిలిటరీ ఇస్ ద బిలీవ్ దట్ మిలిటరీ మైట్ ఈస్ ద బెస్ట్ వే టు ensure security and war is good way to solve problem. From 1880 to 1940 the military expenditure of the six big powers. militarism means militarism is a belief that వాళ్ళు ఏం బిలీవ్ చేస్తున్నారు, మిలిటరీ మైట్ ద బెస్ట్ వే టు సెక్యూరిటీ అంటే చెప్తున్నాం కదా, మేము వార్స్ చేసుకుంటున్నారు. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ ఎవరెవరు చేసుకుంటున్నారు చెప్పినాం ఆల్రెడీ. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, ఇంకా రష్యా, ఇటలీ ఇవన్నీ వార్ చేసుకుంటూ ఉన్నాయి కదా, ఫైట్ చేసుకుంటూ. అలానే ఏమనుకున్నారు, నిన్నేం చెప్పుకున్నాం, నేషనలిజం, ఇంపీరియలిజం గురించి చెప్పుకున్నామే. ఇది ఒక మిలిటరిజం అనమాట. మిలిటరిజం ఎందుకు మిలిటరిజం అనేది ఉందంటే, మిలిటరిజం ఇస్ ద బిలైఫ్ దట్ వీల్ బిలైఫ్ చేస్తున్నారు. ఎందుకు మిలిటరిజం అంటే ద బెస్ట్ వే టు ఎన్ష్యూర్ సెక్యూరిటీ, వాట్ గుడ్ వే, వాళ్ళు సెక్యూరిటీ కల్పించుకోవడానికి, వాళ్ళు సెక్యూరిటీ కల్పించుకోవడానికి మిలిటరీ వే అనేది గుడ్ వే. తర్వాత వార్ నుంచి ఇవన్నీ వార్స్ అవన్నీ జరుగుతున్నాయో వాటికి సాల్వేషన్ ప్రాబ్లమ్స్ కి ఇది మిలిటరిజం అనేది కరెక్ట్ వే అని వీళ్ళు, బెస్ట్ వే అని వీళ్ళు అనుకున్నారు అనమాట. ఫ్రమ్ 1880 to 1914 ద మిలిటరీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద సిక్స్ బిగ్ పవర్స్. 1880 to 1914 అప్పటికి 6 బిగ్ పవర్స్ ఉన్నాయమ్మా. అవి ఏమేమి, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్. ఇవేం చేసినాయి, ఇంక్రీజ్డ్ బై ఓవర్ 300% ఫ్రమ్ 132 million to 397 బిలియన్స్. ఈ ఉన్నాయి జర్మనీ, రష్యా, ఆస్ట్రియా, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్. ఇవి ఎక్స్పెన్సివ్ అంటే అమౌంట్ ని ఎక్స్పెన్స్ చేసాయి, అంటే ఖర్చు చేసినాయి. దేనికోసం ఖర్చు చేసినాయి అంటే ఈ మిలిటరిజాన్ని పెంచుకోవడానికి, ఖర్చు చేసినాయి. ఎంత చూడండి, 300% ఫ్రమ్ అంటే బిలియన్స్ లో తీసుకుంటే 132 billions to 397 billions వరకు దాని మీద ఇన్వెస్ట్ చేసినాయమ్మా. దేనికోసం, మిలిటరిజాన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, మిలిటరిజం అనేది పెంచుకోవడానికి ఇన్వెస్ట్ చేసినాయి. ఏ కంట్రీస్ చూడండి, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, జర్మనీ, ఇటలీ. ఓకేనా. నెక్స్ట్, ఈచ్ ఆఫ్ దిస్ కంట్రీస్ built massive standing armies, competed with each other in increasing their armament and built and mid-set among the people to support war. A large industrial complex producing arms emerged which constantly promoted the idea of using war as a solution. Diplomatic problems wars usually increased their profits mainfold. ఏం చేసినారు, ఈ మిలిటరిజం దాంట్లోనే each of these countries built massive standing armies, competed other increasing their ఆర్నమెంట్స్ అండ్ బిల్స్. ఏం చేసినారు, వాళ్ళకుండే మామూలుగా చాలా ఎక్కువగా ఏం చేసినారంటే ఆర్నమెంట్స్ అమ్మా, మామూలుగా వెపన్స్, తర్వాత అవన్నీ ఉంటాయి చూడండి. బిల్ట్ మిడ్ సెట్ అమాంగ్ ద పీపుల్ సపోర్ట్ వార్స్ అంటే వారికి సపోర్ట్ గా వచ్చే వెపన్స్ ని గాని, తర్వాత ఆర్మీస్ ని, వీటన్నిటిని లార్జ్ ఇండస్ట్రీ, వీటన్నిటిని ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చేసినారు. నెక్స్ట్, ఇంక్రీజ్ దేర్ ఆర్నమెంట్స్, కాంప్లెక్స్ ప్రొడ్యూసింగ్ ఆర్మ్స్ ఎమర్జ్డ్ విచ్ కాన్స్టాంట్లీ ప్రమోటెడ్ ఐడియా యూజింగ్ వార్ ఆఫ్ ఎ సొల్యూషన్ డిప్లొమాటిక్. అంటే ఎందుకు ఇట్లా మెంటలీగా ఏం చేసిన వాళ్ళు వారికి రెడీ అయిపోయినారనమాట. మెంటలీగా వారికి
రెడీ అయిపోయినారు ఐడియా ప్రమోటెడ్ దాంతో పాటు ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ప్రొడ్యూసింగ్ ఆర్మ్స్ ఎమర్జ్డ్. ఇంకా ఏం చేసినారు వీళ్ళు? ఇండస్ట్రియలైజేషన్ అంటే ఇండస్ట్రీస్ కూడా ప్రొడ్యూస్ అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇంక్రీజ్ అయినాయి. ఎందుకోసం? ఆర్మ్స్ ఎమర్జ్డ్ విచ్ కాన్స్టెంట్లీ ప్రమోటెడ్ ఐడియాస్ యూజింగ్ వార్ సొల్యూషన్స్ ఇన్ డిప్లొమాటిక్ ప్రాబ్లమ్స్ అన్నమాట. అంటే నెక్స్ట్ అంటే ఈ ఆయుధాలు ఉంటాయి చూడండి అమ్మ, మామూలుగా ఆర్మ్స్ ని ప్రొడ్యూసింగ్ అనేది పెంచుకున్నారు. ఎమర్జ్డ్ విచ్ తర్వాత మామూలుగా ప్రాబ్లమ్స్ ని ఇవన్నీ సాల్వ్ కావాలంటే వార్ చేయాలని కరెక్ట్ వే అనుకున్నారు. కాబట్టి ఆర్మ్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవడానికి లార్జ్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ కూడా స్టార్ట్ అయినాయి అనమాట. మామూలుగా యాజువల్ గా సొల్యూషన్ డిప్లొమాటిక్ ప్రాబ్లమ్స్ అంటే డిప్లొమాటిక్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ కావడానికి సొల్యూషన్ కావడానికి ఇవన్నీ తయారు చేసుకున్నారు. వార్స్ యూజువల్ ఇంక్రీజ్ దేర్ ప్రాఫిట్ మెయిన్ ఫోల్డ్. వార్స్ అనేవి ఏమైనాయి? వార్స్ వల్ల దీని వల్ల వీళ్ళకి చాలా ప్రాఫిట్స్ అనేవి వచ్చేసినాయి. ప్రాఫిట్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. ఎందుకు? ఇండస్ట్రీస్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ పెంచినారు. తర్వాత ఆర్మ్స్ అనేవి తయారు చేసుకున్నారు, ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దీంతో వీళ్ళకి ఏమైంది? మామూలుగా ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ రావడం స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ ద స్పెషల్ కాంటెస్ట్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్. The Treaty of Versailles, World War I ended with the Conference on Peace at Versailles in 1990. This was the biggest conference as it was attended by 32 national delegations and they covered 3/4 of the population of the world. The 5 big victories power of the time, USA, UK, France, Italy and Japan participated in this conference, but socialist Russia and the vanquished powers, for example Germany, Australia, Turkey were not invited to the conference. Hence, those deliberating the future of the world did not have the wise counsel or deeply felt wishes to these powers. It is not surprising, therefore, that Germany thought that treaty at Versailles was dictate imposed on them and they had no respect or responsibility for it. To World War I ended with the conference Peace of Versailles. అంటే ఏమి? వరల్డ్ వార్ 1 ఎప్పుడు ఎండ్ అయ్యే మూమెంట్ లో ఎండ్ అయింది విత్ ద కాన్ఫరెన్స్ పీస్ ఆఫ్ వర్సెల్స్ ఇన్ 1919. దిస్ వాజ్ బిగ్గెస్ట్ కాన్ఫరెన్స్ ఇది బిగ్గెస్ట్ కాన్ఫరెన్స్ అట్ యాజ్ ఇట్ వాజ్ అటెండ్ బై 32 నేషనల్ డెలిగేషన్స్ అండ్ దే కవర్డ్ 3/4 కంట్రీస్. ఏమి ఈ కాన్ఫరెన్స్ కి 32 నేషనల్ డెలిగేషన్ కంట్రీస్ వచ్చినాయి. అవి 3/4 ద పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్. ద 5 బిగ్గెస్ట్ విక్టరీస్ పవర్స్ ఆఫ్ ద టైమ్, USA, UK, France, Italy and Japan participated in this conference. But socialist Russian and the vanquished power, for example Germany, వీళ్ళు ఏం చేయలేమా? ఏది వర్సెల్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ద పీస్ ఆఫ్ ద వర్సెల్స్ ఎప్పుడు 1919 లో. అప్పుడు ఎన్ని? 32 నేషనల్ డెలిగేషన్స్ 3/4 ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్ లోనే టోటల్ గా ఈ వర్సెల్స్ కాన్ఫరెన్స్ కి ఎన్ని కంట్రీస్ అటెండ్ అయినాయి? 32 కంట్రీస్ అటెండ్ అయినాయి. ద 5 బిగ్ విక్టరీస్ పవర్స్ ఉన్న కంట్రీస్ ఆ టైంలో అటెండ్ అయినాయి. అవి USA, UK, France,
Italy, Japan participated this conference మా. బట్ సోషలిస్ట్ కానీ కొన్ని కంట్రీస్ ని ఇన్వైట్ చేయలేదు మా. చూద్దాం ఏ ఏ కంట్రీస్ అనేవి చూద్దాం ఒకసారి. బట్ సోషలిస్ట్ రష్యా అండ్ వానిక్యూస్డ్ పవర్స్ ఫర్ ద ఎగ్జాంపుల్ జర్మనీని, ఆస్ట్రేలియాని, టర్కీని, రష్యాని ఈ వర్సెల్స్ కాన్ఫరెన్స్ కి ఇన్వైట్ చేయలేదమ్మా. ఓకేనా? ఆస్ట్రేలియా మ్యూట్ చేసుకోండమ్మా. సలోమి మ్యూట్ చేసుకో. Hence, those deliberating the future of the world did not have the wise counsel or deeply felt wishes these powers. It is not surprising, therefore, that Germany thought the Treaty of Versailles was a decade imposed them, and they had respect for responsibility for it. Conference lo em chesina ఈ కాన్ఫరెన్స్ ఏం చేసినారు? వరల్డ్ పీస్ కోసం ఈ కాన్ఫరెన్స్ ఎందుకు ఏర్పాటు చేసినారు? వరల్డ్ యొక్క పీస్ కోసం. అంటే సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయింది, వరల్డ్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినారు. దాని ఏది ఏ కాన్ఫరెన్స్ అంటే వర్సెల్స్. ఎప్పుడు? ఇన్ 1919. ఇవి ఏవి అటెండ్ అయినాయి? 32 టోటల్ గా ఈ కాన్ఫరెన్స్ కి 32 కంట్రీస్ అనేవి అటెండ్ అయినాయి. ఆ 32 కంట్రీస్ లో ఏవేవి ఉన్నాయంటే మెయిన్లీ యుఎస్, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ ఇవన్నీ ఉన్నాయి. కానీ కొన్ని కంట్రీస్ ని ఇన్వైట్ చేయలేదు. ఆ కంట్రీస్ ఏవేవంటే రష్యా, నెక్స్ట్ జర్మనీ, ఆస్ట్రేలియా, టర్కీ. ఈ కంట్రీస్ ని ఆ కాన్ఫరెన్స్ కి ఏం చేయలేదు? ఇన్వైట్ చేయలేదు. ఎందుకు ఇన్వైట్ చేయలేదు? ఇవన్నీ పైన ఉన్న 6 కంట్రీస్ ఏమో విక్టరీ వరల్డ్ వార్ 1 లో విక్టరీ సాధించినవి. ఇవన్నీ కిందవన్నీ విక్టరీ సాధించలేకపోయినా కాబట్టి వాటిని పక్కన పెట్టేసి 32 కంట్రీస్ ఒక్కటే ఈ కాన్ఫరెన్స్ కి అటెండ్ అయినాయి. ఓకేనా? హెన్స్ ద నెక్స్ట్ it is not surprising therefore that Germany that treaty and Versailles was decade imposed them had no respect of responsibility for it. కొన్ని ఏమి ఆ కాన్ఫరెన్స్ లో కొన్ని ఫ్యూచర్ కి సంబంధించిన కొన్ని సలహాలు ఇట్లాంటివి, కొన్ని ఈ డీప్లీ విషెస్ ఇవ్వడం, విషెస్ చెప్పడం. విషెస్ అంటే ఏమ్మా? అంటే ఫ్యూచర్ కి సంబంధించిన సలహాలు, వాళ్ళ ఒపీనియన్స్, అంటే ఈ కంట్రీ యొక్క ఒపీనియన్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈ వీటిని అంటే ఏమి ఈ రష్యా ఇవన్నీ ఉన్నాయో వీటిని ఇన్వైట్ చేయలేదు కదా జర్మనీ, రష్యాని. మ్యూట్ చేసుకో సలోమి. ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు? ఇన్వైట్ చేయలేదు కాబట్టి వాళ్ళ విశేషం గాని వాళ్ళ చెప్పిన ఏవి గాని మేము దాన్ని ఇది చేయాలన్న నెక్స్ట్ ఏమనుకున్నా ఇవన్నీ వాటికి రెస్పాన్సిబిలిటీగా ఉండాల్సిన అవసరం మాకు లేదు. తర్వాత వాటికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం మాకు లేదని చెప్పి ఈ జర్మనీ, ఆస్ట్రియా అండ్ టర్కీ వాటి యొక్క ఒపీనియన్ అన్నమాట. ఎందుకు వీళ్ళని ఇన్వైట్ చేయలేదు కాబట్టి. ఓకేనా? టు వీకెండ్ జర్మనీ ద ట్రీటీ ఆఫ్ వర్సెల్స్ ఇంపోజ్డ్ సమ్ టెరిటోరియల్లీ ప్లేంటివ్స్ అండ్ మిలిటరీ కట్స్ ఇన్ ఇట్. దీంతో ఇట్లా ఏం చేసినా ఈ కంట్రీస్ ని ఇన్వైట్ చేయలేదు కాబట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేదు. తర్వాత వాళ్ళ విష్ ని వీళ్ళు స్వీకరించలేదు కాబట్టి వర్సెల్స్ కాన్ఫరెన్స్ వర్సెల్స్ వాళ్ళు ఏమనుకున్నారు? వీళ్ళకి ఇప్పుడు ఈ రష్యా జర్మనీలో ఉన్న కాలనీస్ ని కానీ ఆల్రెడీ జర్మనీ ఏం చేసిందంటే కొన్ని ఆఫ్రికాలో కొన్ని కాలనీస్ ని ఆక్యుపై చేసుకొని కాలనీస్ గా ఏర్పాటు చేసుకుంది. వాటిని ఇది తిరిగి తీసుకోవాలనుకుంది అనమాట, రిటర్న్ తీసేసుకోవాలనుకుంది. నెక్స్ట్ ఏమనుకుంది? యూరోప్ ఆర్ లైక్ ద అస్కేల్ అండ్ ద లోరియన్. ఇంకా లోరియన్ అండ్ అల్వాస్ లోరియన్ ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలను కూడా ఇది తిరిగి తీసేసుకుంది. ఎందుకు తీసేసుకుంది ఇప్పుడు చూద్దాం ఒకసారి. అంటే మా విషయం మేము చెప్పింది అసలు వర్సెల్స్ అండి ఎందుకు స్టార్ట్ అయిందంటే వరల్డ్ యొక్క పీస్ కోసమా. ఓకేనా? వరల్డ్ యొక్క ఆల్రెడీ ఆడ ఫస్ట్ వరల్డ్ వార్ 1 అయిపోయింది కదా మనకి. ఆ వరల్డ్ వార్ 1 అయిపోయింది కదా, వరల్డ్ యొక్క పీస్ కోసం ఈ వర్సెల్స్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఆ కాన్ఫరెన్స్ లో
వీళ్ళని ఇన్వైట్ చేయలేదు, దాంతో వీళ్ళకి కోపం వచ్చి వాళ్ళు విష్ కానీ వాళ్ళు ఏదైనా చేసినా కూడా మేము దాన్ని ఇది చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం మాకు లేదని జర్మనీ ఇవన్నీ అనుకున్నాయి. దాంతో ఈ వర్సెల్స్ కాన్ఫరెన్స్ కోపం వచ్చేసి ఏం చేసింది, జర్మనీపై కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి విధించేసింది. టెరిటోరియల్ కొన్ని టెరిటోరియల్ గా కొన్ని కోతలు విధించింది. తర్వాత మిలిటరీ పవర్స్ ని, అంటే వాళ్ళకి మిలిటరీ పవర్ ఎక్కువ ఉంది, ఆ మిలిటరీస్ ని కట్ చేసింది. ఫస్ట్లీ జర్మనీ వారు ఆస్కడ్ రిటర్న్ దేర్ కాలనీస్. జర్మనీని ఏం చెప్పింది, కాలనీస్ ఉన్నాయి కదా ఆఫ్రికాలో, ఆ కాలనీస్ అన్నిటిని ఇదేది ఆక్యుపై చేసుకుందమ్మా. ఏది వర్సెల్స్ కాన్ఫరెన్స్ అనేది 1880. అండ్ యూరోప్ లో లైక్ చెప్పినాం కదా ఆల్వాస్ అండ్ లోరియన్స్ ప్లేసెస్ ని ఇది ఏం చేసింది, ఆక్యుపై చేసేసుకుంది. తర్వాత ఫ్రాన్స్ లో 1881 లో ఇవి ఫ్రాన్స్ లో ఉన్న ఏది ఆల్వాస్ అండ్ లోరియన్ ఇవి ఏం చేసింది అంటే జర్మనీని మీరు వదులుకోండి, మేము దాన్ని ఆక్యుపై చేసుకుంటామని చెప్పి ఆక్యుపై చేసేసుకుందమ్మా. నెక్స్ట్ సెకండ్లీ జర్మనీ వాజ్ ఆస్క్డ్ టు pull down its army strength 10,000 from 9,000 during World War I. It was also asked not to have submarines and restrict its naval strength. 6 battleships of less than 10,000 tons and a dozen trapped boats and destroys each. ఏమనుకోయింది ఇది అలా చేసుకునే లోపల ఈ వర్సెల్స్ కాన్ఫరెన్స్ అనేది ఆర్మీ స్ట్రెంత్ తగ్గించుకోమని చెప్పింది. నెక్స్ట్ 10,000 ఆర్మీ స్ట్రెంత్ ఉంటే 9,000 కి తగ్గించుకోమని చెప్పింది. వరల్డ్ వార్ 1 లో, అంటే వరల్డ్ వార్ 1 లో మీరు పార్టిసిపేట్ చేస్తారు కదా, అప్పుడు ఏం చేయాలా, మీకున్న ఆర్మీ స్ట్రెంత్ ని 10,000 నుండి 9,000 కి తగ్గించుకోండి అని చెప్పింది అనమాట. పుల్ డౌన్. ఇట్ వాజ్ ఆల్సో ఆస్క్డ్ టు హ్యావ్ సబ్మెరైన్స్ అండ్ రిస్ట్రిక్ట్స్ నావెల్ ఉంటాయి కదమ్మా, నావెల్ స్ట్రెంత్ ఉంటుంది కదా, ఆ నావెల్ స్ట్రెంత్ మీద కూడా రిస్ట్రిక్షన్స్ విధించేసి తగ్గించుకోమని చెప్పింది. తర్వాత అంటే అసలు నావెల్సే ఉండకూడదు అని చెప్పించడం, అలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టేసింది. అండ్ 6 బ్యాటిల్ షిప్స్ ఉన్నాయి. ఆ బ్యాటిల్ షిప్స్ అంటే యుద్ధ నౌకలు చూడండి, యుద్ధానికి వెళ్తుంటాయి నౌకలు, పడవలు, వాటిని బ్యాటిల్ షిప్స్ అంటారమ్మా. వాటిని లెస్ చేసేసింది. ఎంతకు లెస్ చేసింది చూడండి, 10,000 టన్స్ ఉంటే చాలు 6 డజన్స్ ఒకటే పెట్టుకోండి, మిగతావన్నీ డిస్ట్రాయ్ చేసేసేయండి అని చెప్పేసి, అంటే అన్నిట్లో రిస్ట్రిక్షన్స్ పెట్టేసింది. ఎందుకు, వాళ్ళ యొక్క విష్ ని వీళ్ళు స్వీకరించినందుకు, తర్వాత వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వనందుకు మాత్రమే ఇవన్నీ చేసేస్తుంది. ఇక్కడ ఏ కంట్రీస్ అటెండ్ అయినా, ఏ కంట్రీస్ అటెండ్ కాలేదమ్మా వర్సెల్స్ కాన్ఫరెన్స్ కి? అండర్లైన్ చేసుకోండమ్మా బుక్ లో. USA, UK, France, Italy, Japan అటెండ్ కానివేమో జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ అటెండ్ కాలేదు. ఓకేమా. నెక్స్ట్ ద లీగ్ ఆఫ్ నేషన్స్. అమ్మ మీకు కొంచెం స్లోగానే చెప్తాను, ఎందుకంటే ఇది ఫాస్ట్ చెప్తూ పోతే ఇవన్నీ మీకు అర్థం కావమ్మా, అందుకే స్లోగా చేసుకుందాం. ఓకేనా? ఓకే మ్యామ్. ఇది ఇంకోసారి రిపీట్ చేయమంటారా దీని గురించి, మీకు ఏమైనా వర్సెల్స్ గురించి, టీటీ ఆఫ్ వర్సెల్స్ అందరికి అర్థమైంది? రివిజన్ చేద్దామా ఒకసారి? హ్యాండ్ రైజ్ చేయండి, రివిజన్ కావాలన్న వాళ్ళంతా హ్యాండ్ రైజ్ చేయండి. అది కొంచెం గజిబిజిగా ఉంటది, జిగ్జాగ్గా ఉంటది. మేడం చెప్పండి మేడం. ఓకే, మళ్ళీ రివిజన్ చేద్దాం ఒకసారి. ఏమైంది, వరల్డ్ వార్ 1 ఎండెడ్ టైంలో ఒక కాన్ఫరెన్స్ అనేది ఏర్పాటు చేస్తారు. ఏం కాన్ఫరెన్స్ ఇది, ఎందుకు అంటే పీస్ కోసం అమ్మా, వరల్డ్ పీస్ కోసం. హ్యాండ్ డౌన్ చేయండి, నేను చెప్తాను అందరు ఇంకోసారి వాళ్ళకు కూడా అర్థం అవుతుంది. ఈ వరల్డ్ వార్ 1 ఎండ్ అయినప్పుడు ఏం చేసినారు, ఒక వర్సెల్స్ కాన్ఫరెన్స్ అనే దాన్ని ఏర్పాటు చేసినారు. ఎందుకు ఆ కాన్ఫరెన్స్ అంటే పీస్ కోసం, వరల్డ్ యొక్క పీస్ కోసం ఈ వర్సెల్స్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినారు. అది ఎప్పుడు ఇన్ 1919. దిస్ వాజ్ ద బిగ్గెస్ట్ కాన్ఫరెన్స్ అమ్మ, ఇది చాలా బిగ్గెస్ట్ కాన్ఫరెన్స్. అటెండ్ బై 32 నేషనల్ డెలిగేషన్స్ ఆఫ్ కంట్రీస్ అమ్మా. ఎన్ని అటెండ్ అయినాయి? 32 కంట్రీస్ అటెండ్ అయినాయి.
ఎంత వరల్డ్ లోనే 32 కంట్రీస్ అంటే వరల్డ్ లోనే థర్డ్ బై ఫోర్త్ అంటే 4 పార్ట్స్ ఉంటాయి వరల్డ్. దాంట్లో థర్డ్ పార్ట్ కంట్రీస్ పార్టిసిపేట్ చేసిన ఈ వర్సెల్స్ కాన్ఫరెన్స్ లో. అంటే పాపులేషన్ లోనే ఇప్పుడు పాపులేషన్ 4 ఈక్వల్ ఉన్నారనుకోండి, 4% ఉన్నారనుకోండి, దాంట్లో ఎంత పర్సెంటేజ్? 3% అటెండ్ అయినారు. అంటే వాళ్ళ తరపున వీళ్ళు అటెండ్ అయినారు. నెక్స్ట్ ద 5 బిగ్ అట్లా అటెండ్ 32 కంట్రీస్ అటెండ్ అయ్యి ద 5 బిగ్ విక్టరీస్ పవర్ ఉన్న కంట్రీస్ అటెండ్ అయినాయి. అంటే ఆ టైంలో ఫస్ట్ వరల్డ్ వార్ లో విక్టరీస్ సాధించిన కంట్రీస్ కొన్ని ఉన్నాయి చెప్పినాం. యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ ఇవన్నీ పార్టిసిపేట్ చేసినాయి ఆ కాన్ఫరెన్స్ లో. బట్ సోషలిస్ట్ రష్యా, వానిష్డ్ పవర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ జర్మనీ, ఆస్ట్రియా అండ్ టర్కీ ఇవి పార్టిసిపేట్ చేయలేదు ఆ కాన్ఫరెన్స్ లో. హెన్స్ దోస్ deliberating the future of world did not have this wise of council deeply felt wishes the powers. దాంతో వాళ్ళు ఏం చేసినారు, ఇప్పుడు వరల్డ్ ఉందే, ఈ వరల్డ్ యొక్క ఫ్యూచర్ పై కొన్ని డిస్కషన్ చేసినారు. తర్వాత ఆ దేశాలు అంటే ఆ కంట్రీస్ యొక్క మిగతా కంట్రీస్ యొక్క ఏమి హెల్ప్ తీసుకొని సలహాలు అంటారు చూడండి అమ్మా, ఏమంటారు దాన్ని, థాట్స్ ని వాళ్ళ యొక్క ఒపీనియన్స్ ని కూడా ఈ వార్సెల్స్ కాన్ఫరెన్స్ లో డిస్కషన్ చేసుకొని ఏది చేస్తే బాగుంటుందనేవి కరెక్ట్ గా తీసుకొని ఇంపోజ్ చేసిన వాళ్ళు అంటే ఎవరు ఏమి ఇంపోజ్ చేస్తే దాన్ని తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుని ఉన్నాయి. అదే మూమెంట్ లో ఏమైంది, ఈ వాటి ఏమి ఇవి రష్యా ఏవేవి అటెండ్ కాలేదమ్మా, జర్మనీ, నెక్స్ట్ రష్యా, ఆస్ట్రియా, టర్కీ అటెండ్ కాలేదు కదా కాన్ఫరెన్స్ కి అటెండ్ కాలేదు. కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారు, టు వీక్ జర్మనీ ట్రీటీ వర్సెల్స్ ఇంపోజ్డ్ సమ్ టెరిటోరియల్ అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం గాని, తర్వాత వాళ్ళ విష్ కి మేము ఇది చేయాల్సిన అవసరం గాని మాకు లేదు. విషెస్ అంటే వాళ్ళ యొక్క ఒపీనియన్స్ అమ్మా, వాళ్ళ యొక్క విషెస్ గాని వాళ్ళ విష్ ని మేము ఇది కౌంట్ చేసుకోవాల్సిన అవసరం గాని మాకు లేదని అనుకున్నాయి. దీంతో ఏమైంది, ఈ వర్సెల్స్ కాన్ఫరెన్స్ జర్మనీపై కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టింది. ఆ రిస్ట్రిక్షన్స్ ఏమేమంటారు చూడండి, టెరిటోరియల్ ప్లానెట్స్. టెరిటోరియల్ అంటే నేను చెప్పినాను చూడండి, మీకేమి టెరిటోరియల్ అంటే ఫిక్స్డ్ జియోగ్రఫికల్ ఏరియా అని చెప్పినాం కదా, ఫిక్స్డ్ జియోగ్రఫికల్ ఏరియా. ఆ ఫిక్స్డ్ జియోగ్రఫికల్ ఏరియాని కట్ చేసింది, అంటే మీ లిమిట్స్ ఇంతే ఉన్నాయని చెప్పి వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ పెట్టేసింది. తర్వాత వాళ్ళకి ఆర్మీలో కూడా మిలిటరీ పవర్స్ ని కూడా కట్ చేసింది. అంటే ఎప్పుడు 10,000 ఉంటే వాళ్ళకి కట్ చేసి ఎంత ఇచ్చింది, మిలిటరీ స్ట్రెంత్ ని 9,000 పెట్టుకోండి అని చెప్పింది. నెక్స్ట్ లోరెన్స్ అండ్ ఇంకా ఏ ప్రాంతాలమ్మా, లోరెన్, తర్వాత ఐరోపాలో ఉన్న ఆల్వాస్, తర్వాత లోరెన్ ప్లేసెస్ ని ఆక్యుపై చేసుకుంది. తర్వాత ఈ ప్రాంతాల్ని పూర్తిగా ఐరోపా ఏది జర్మనీ వదులుకునేలా చేసింది అనమాట. ఎవరు ఆక్యుపై చేసుకున్నట్లు అక్కడ, ఎవరు ఆక్యుపై చేసుకున్నారమ్మా? ఫ్రాన్స్ అని కాదు, ఈ వర్సెల్స్ అంటే ఏం లేదమ్మా, ట్రీటీ ఆఫ్ వర్సెల్స్ అంటే మొత్తం అన్ని కంట్రీస్ ఉంటాయి దాంట్లో, ఓకేనా. కొన్ని వర్సెల్స్ చేసుకునే, వర్సెల్స్ అంటే ట్రీటీ అంటే ఒప్పందం, కొన్ని ఒప్పందాలు చేసుకునే దానికోసం ఇవన్నీ చేసినారు. తర్వాత ఇంకా వరల్డ్ వార్ 1 లో మీరు ఏం చేయాలా, ఆర్మీ స్ట్రెంత్ ని తగ్గించుకోవాలా. 10,000 ఉంటే ఎంత ఉందమ్మా, 1 10 100,000 10,000 ఉన్నాయి. ఎంత ఉందమ్మా ఇక్కడ ఆర్మీ స్ట్రెంత్ ఎంత ఉంది వాళ్ళకి? 1 lakh మేడం. 1 lakh ఉంటే ఎంతకు తగ్గించుకోమని చెప్పింది? 9 lakhs నుంచి 1 lakh తగ్గించుకోమని చెప్పింది మేడం. 1 lakh మేడం సర్లే మీ వాళ్ళు కదమ్మా. నెక్స్ట్ ఇంకా ఏమి సబ్మెరైన్ ప్లేసెస్ ఉన్నాయి, వాటి మీద రిస్ట్రిక్షన్స్ పెట్టేసింది. తర్వాత బ్యాటిల్ షిప్స్ ని ఏం చేసింది, రిస్ట్రిక్షన్స్ పెట్టేసి నేవల్ స్ట్రెంత్ గాని 6 బ్యాటిల్ షిప్స్ ఉంటే లెస్ దాన్ 10,000 డజన్స్ మాత్రమే పెట్టుకోండి అని చెప్పింది. తర్వాత ఇంకా మిగతా బోట్స్ అన్నిటిని ఏం చేసింది, డెస్ట్రాయ్ చేసిందమ్మా. ఏం చేసింది, డెస్ట్రాయర్ అంటే అన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టేసింది. దీంతో ఏమైంది, ద లీగ్ ఆఫ్ నేషన్స్. తర్వాత ఏమైంది, లీగ్ ఆఫ్ నేషన్స్ అనేవి స్టార్ట్ అయింది. చూడండి ఎందుకు ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది ఎందుకు స్టార్ట్ అయిందో ఒకసారి చూద్దాం.
ద ట్రీటీ ఆఫ్ వర్సెల్స్ ఆల్సో సెట్ అప్ ద లీగ్ ఆఫ్ నేషన్స్. అమ్మ లీగ్ అంటే ఏం లేదమ్మా, ఏమంటారు దాన్ని కరెక్ట్ గా చెప్పాలంటే గుంపు అని చెప్పొచ్చమ్మా. ఓకేనా? అన్ని దీంట్లో ఈ లీగ్ లో ఏముంటాయంటే అన్ని నేషన్స్, వరల్డ్ లో ఉన్న అన్ని నేషన్స్ కలిసి ఉంటాయి. ద ట్రీటీ ఆఫ్ వర్సెల్స్ ఆల్సో సెట్ అప్ ద లీగ్ ఆఫ్ నేషన్స్ టు ప్రివెంట్ వార్స్ ఇన్ ద ఫ్యూచర్. రష్యా ఆర్ జర్మనీ వాజ్ నాట్ ఇన్వైటెడ్ టు బికమ్ మెంబర్స్ ఆఫ్ లీగ్ అండ్ యుఎస్ఏ కుడ్ నాట్ బికమ్ ఏ మెంబర్ ఆఫ్ యాజ్ ద యుఎస్ కాంగ్రెస్ పార్లమెంట్ refused so sanctions of the proposal of the President Woodrow Wilson, even though he was very active in the formation of the league. Hence, even at its peak in 1934, the league had 58 members only. It was hoped that it will help eliminate wars, though collective security and settle disputes between countries, though arbitration of negotiation. It also set up several international agencies for conducting welfare activities like health, labor, welfare, and also an international court of justice for legal dispute between nations. ఏమైంది అంటే ఇది లీగ్ అనేది ఎందుకు స్టార్ట్ అయిందంటే లీగ్ ఆఫ్ నేషన్స్ ఫ్యూచర్ లో వార్స్ అనేవి రాకుండా ఉండడానికి, ఫ్యూచర్ లో వార్స్ అనేవి రాకుండా ఉండడానికి ఈ లీగ్ అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నేషన్స్ ఆఫ్ ద లీగ్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. టు ప్రివెంట్ వార్స్ ద ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ లో అంటే ఆ పైన అక్కడ ఫస్ట్ వరల్డ్ వార్ లో వర్సెల్స్ చూసుకున్నాం చూడండి అమ్మా, వర్సెల్స్ కాన్ఫరెన్స్ చూసుకున్నాం కదా. అదే ఏం చేసింది, లీగ్ ఆఫ్ నేషన్స్ అనే దాన్ని స్టార్ట్ చేసిందమ్మా. ఆ వర్సెల్స్ కాన్ఫరెన్స్ ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ అనే దాన్ని సెకండ్ వరల్డ్ వార్ లో స్టార్ట్ చేసింది. ఏం చేసింది, ఎందుకు ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ స్టార్ట్ చేసుకున్నారంటే ఫ్యూచర్ లో వార్స్ అనేవి రాకుండా ఉండడానికి ఇలా చేసినారు. ఓకేనా? ఓకే మేడం. రష్యా ఆర్ జర్మనీ వాజ్ నాట్ ఇన్వైటెడ్ బికమ్ మెంబర్స్. చూడండి మళ్ళీ అక్కడ కూడా ఏం చేసినారు, రష్యాని జర్మనీని ఈ లీగ్ ఆఫ్ నేషన్ కూడా ఇన్వైట్ చేయలేదు. చూడండి అమ్మా, లీగ్ ఆఫ్ నేషన్స్ కూడా ఇన్వైట్ చేయాలి, అక్కడ కూడా ఇన్వైట్ చేయలేదు కదా. రష్యాని కానీ తర్వాత జర్మనీని కానీ ఇన్వైట్ చేసినారా? వర్సెల్స్ కాన్ఫరెన్స్ కి ఇన్వైట్ చేసినారా? ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ఇన్వైట్ చూడండి, ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ కూడా ఇన్వైట్ చేయలేదు. బికమ్ మెంబర్స్ ఆఫ్ ద లీగ్ అండ్ యుఎస్ఏ కుడ్ నాట్ బికమ్ మెంబర్ ఆఫ్ ద యుఎస్ కాంగ్రెస్. దీంట్లో కూడా వాటికి మెంబర్షిప్ అనేది ఇవ్వలేదు. తర్వాత ఈ లీగ్ అనేది ఏర్పడడంతో ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పడడంలో వుడ్రో విల్సన్ అమెరికా ప్రెసిడెంట్ అన్నప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అనమాట. ఈ లీగ్ ఆఫ్ నేషన్ స్టార్ట్ కావడంలో ఏం చేసినాడు, ఈవెన్ శాంక్షన్స్ రిఫ్యూజ్డ్. ఇతను వచ్చేసి అప్పుడు ఎక్కడ అమెరికా అనేది స్టార్ట్ చేసిన అంటే అతను కూడా ఏం చేసినాడు తెలుసా, దో వెరీ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి అన్ని కంట్రీస్ ని దీనికి ఇన్వైట్ చేసి ఆ కాన్ఫరెన్స్ నేషన్స్ అనేది ఏర్పడడానికి ఇతను కూడా ఏం చేసినాడు, యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసినాడు. ఫార్మ్ ఆఫ్ ద లీగ్ ఏర్పడడంలో ఇతను యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసినాడు. కానీ వాటిని ఇన్వైట్ చేయడంలో ఇతను కూడా ఏం చెప్పినాడు, వాటిని ఇన్వైట్ చేద్దామని చెప్తే ఇతని మాటను కూడా రిపీట్ చేసేసినారు అనమాట. రిపీట్ చేయడంతో అప్పటికి ఏముంది, కాంగ్రెస్ ఉంది, యుఎస్ పార్లమెంట్ ని కాంగ్రెస్ అంటారమ్మా, యుఎస్ పార్లమెంట్ ని కాంగ్రెస్ అంటారు. దాంతో ఏమైంది, నువ్వు అలా చెప్తున్నావు కదా కాబట్టి మీరు కూడా ఈ లీగ్ లో ఉండద్దండి అని చెప్పేసి అమెరికా కూడా పక్కన పెట్టేసింది. ఓకేనా? లీగ్ హ్యాడ్ 58 మెంబర్స్ ఓన్లీ. అప్పుడు లీగ్ లో ఎంత మంది ఎన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేసినాయి, 58 మెంబర్స్ ఓన్లీ. ఇట్ వాజ్ హోప్డ్ దట్ ఇట్ విల్ హెల్ప్ ఎలిమినేట్ వార్ ద కలెక్టివ్ సెక్యూరిటీ. ఇది ఏమి అంటే దీని ఒపీనియన్ ఏమమ్మా, కలెక్టివ్ సెక్యూరిటీ అంటే టోటల్ అన్ని కంట్రీస్ కి సెక్యూరిటీ ఉండాలని, టోటల్ కలెక్టివ్ సెక్యూరిటీ ఉమ్మడి భద్రత అంటే అన్ని కంట్రీస్ కి సెక్యూరిటీ ఉండాలన్న ఒపీనియన్ తో ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ అనేదాన్ని స్టార్ట్ చేసుకున్నారు. ఓకేనా? తర్వాత ఈ కలెక్టివ్ తో సెటిల్ డిస్ప్యూట్ బిట్వీన్ కంట్రీస్ దో ఆర్బిట్రేషన్ ఆన్
నెగోటియేషన్. తర్వాత ఆర్బిట్రేషన్ అంటే వీళ్ళు తర్వాత డిస్కషన్ జరిపిన తర్వాత ఏమి ఈ నేషన్ ఆఫ్ లీగ్ లో డిస్కషన్ చేసిన తర్వాత ఒకరికొకరు ఒపీనియన్స్ ఇవన్నీ జరిగిన తర్వాత కంట్రీస్ అన్ని కంట్రీస్ మధ్య ఆర్బిట్రేషన్స్ నెగోటియేషన్స్ జరిగిన తర్వాత ఇట్ ఆల్సో సెట్ అప్ ద సెవరల్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఫర్ కండక్టింగ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ లైక్ హెల్త్ లేబర్ వెల్ఫేర్ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఫర్ లీగల్ డిస్ప్యూట్ బిట్వీన్ నేషన్స్. ఏం చేసినారు? నెక్స్ట్ ఏం చేస్తున్నారు అంటే ఒక కంట్రీకి ఒక కంట్రీ మధ్య ఏం చేయాలనుకున్నారు? ఈ సెటిల్మెంట్ అనేవి చేసుకుని డిస్ప్యూట్ ద బిట్వీన్ కంట్రీస్ దో ఆర్బిట్రేషన్ ఆఫ్ నెగోటియేషన్ ఇట్ ఆల్సో సెవరల్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ అన్ని ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ అన్ని ఏం చేసినాయి? కండక్టింగ్ ద వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయాలనుకున్నారు. తర్వాత లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తర్వాత ఇంటర్నేషనల్ కోర్ట్ ని ఏర్పాటు చేయాలనుకున్నారు జస్టిస్ కోసము. లీగల్ డిస్ప్యూట్ నేషన్స్ అంటే అన్ని నేషన్స్ కి లీగల్ డిస్ప్యూట్ కరెక్ట్ గా న్యాయం జరగాలన్న ఒపీనియన్ తో ఇవన్నీ చేయడం జరిగిందమ్మా. ఓకేనా? నెక్స్ట్ ఇంటర్నేషనల్ కోర్ట్ లీగల్ బిట్వీన్ ఈవెన్ దో ఇట్ షోడ్ ఏ లాట్ ఆఫ్ ప్రామిసెస్ అండ్ మచ్ వాజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఇట్. అంటే ఏమి దీని వల్ల చాలా ఎక్స్పెక్ట్ చేసినారు వాళ్ళు. అంటే ఈ లీగల్ ఆఫ్ నేషన్స్ వల్ల దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నారు. బట్ ఇట్ ఫెయిల్డ్. ఏమైంది? ఇవన్నీ చేసుకున్నా కూడా లాస్ట్ మూమెంట్ ఏమైంది? బట్ ఇట్ ఫెయిల్డ్ ఈవెన్చువల్లీ టు ప్రివెంట్ జర్మనీ అండ్ ఇటలీ. లాస్ట్ కి ఇలా అవన్నీ చెప్తున్నా కూడా ఎంతో సాధిస్తుందని ఎక్స్పెక్టేషన్ చేసినారు. కానీ ఈ ఇంటర్నేషనల్ లీగ్ లో వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఒక దేశంపై ఒక కంట్రీపై ఇంకో కంట్రీ ఏం చేసిందమ్మా? అటాక్ చేయకుండా ఉండలేకపోయింది. మెయిన్లీ జర్మనీ అండ్ ఇటలీ. జర్మనీపై ఇటలీ అంటే జర్మనీని ఇటలీలను ఇది ఏం చేసింది? వరుస లీగ్ ఆఫ్ నేషన్స్ కూడా అడ్డు చెప్పలేకపోయింది. అవి ఒకటికొకటి మళ్ళీ వార్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నాయమ్మా. ఓకేనా? ఏమైనా డౌట్ ఉంటే అడగనమ్మా. మేడం సుభాషిణి మేడం. మేడం వెళ్ళిపోయిందా? అయిపోయింది మేడం. మేడం సుభాషిణి మేడం. సుభాషిణి మేడం. సుభాషిణి మేడం. మేడం చెప్పండి. పిల్లలకి డౌట్ ఉంటే క్లారిఫై చేస్తారు ఇంకా. ఓకే మేడం స్టాప్ చేస్తాం.